వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము. ఇక్కడ ప్రజావాణికి దరఖాస్తు చేసుకోవడానికి రాష్ట్రం నుంచి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ పబ్లిక్ భారీ ఎత్తున రావడం అనేది జరుగుతుంది. అంటే సమస్యలు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి దరఖాస్తు చేసుకుంటే, అర్జీ అర్పించుకుంటే మా సమస్య పరిష్కారం అవుతుందని ఒక నమ్మకంతో ప్రజాప్రభుత్వంలో దరఖాస్తు చేయడం అనేది అయితే జరుగుతుంది. సో మరి ఇప్పుడు కొంతమంది మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నా పేరు మంజుల అండి, సూర్యాపేట నుంచి వచ్చినాయండి. సూర్యాపేట మున్సిపాలిటీలో మెప్నా విభాగం నందు టీఎంసీ శ్వేత మీద ఇవ్వడానికని వచ్చిన ఆమె పే స్కేల్ ఉద్యోగి, సీనియర్ కేడర్ పే స్కేల్ ఉద్యోగి తను. అయితే ఆమె పొదుపు సంఘాలలో ఉండకూడదు, పే స్కేల్ కాబట్టి ఆమెకు జీతం 40,000 శాలరీ. పే స్కేల్ అయి ఉన్నప్పుడు సంఘం నుంచి తప్పుకోవాలి, కానీ ఆమె అట్లా తప్పుకోక మెప్నా అంటే స్వయం సహాయక సంఘాల పొదుపు ఉన్నాయి కదా, వాటి గురించి మహిళా సంఘాలు వాటిల్లో ఉండొద్దు అని చెప్పేసి మేము అడిగినప్పుడు ఆమె మమ్మల్ని తిట్టడము అది ఇది అని చెప్పి మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత మేము కమిషనర్ గారికి, సూర్యాపేటలో జిల్లా కలెక్టర్ గారికి రిపోర్ట్ చేసినాం. దీని మీద రిపోర్ట్ చేస్తే ఏం పట్టించుకోకపోతే జూన్ 16వ తారీఖు రోజు ఇచ్చినా కానీ ఏం పట్టించుకోలేదు. మెప్నా ఇక్కడ హైదరాబాద్లో మెప్నా ఆఫీస్ నందు కూడా మేడం వాళ్ళకి ఇచ్చినాము, అక్కడ ఇచ్చినా కానీ ఏం పట్టించుకోలేదు. మళ్ళీ రిటర్న్ సూర్యాపేటలో కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది 17వ తారీఖు, ఈ నెల జూలై 17న అడిషనల్ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది, మున్సిపల్ కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది, మళ్ళీ మెప్నా ఆఫీస్లో ఇవ్వడం జరిగింది. 2 సార్లు ఇచ్చినా కానీ, అక్కడ ఇక్కడ 2 సార్లు ఇచ్చినా కానీ అసలు ఆమె మీద ఎలాంటి చర్య తీసుకోకపోవడం. ప్రజాప్రభుత్వంలో ఎవరిపైన యాక్షన్ ఉంటుంది, ఒకళ్ళు తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడమే మా లక్ష్యము అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటుంటాడు కదా, మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు అక్కడ వాళ్ళు తీసుకోలేదు కాబట్టి అందుకే ఈరోజు ముఖ్యమంత్రి గారు కలవడానికి ఇక్కడికి వచ్చినాం మేము. ఈరోజు అయితే మాకు నమ్మకం ఉంది, ఇక్కడ నుంచి అయితే ఖచ్చితంగా పనులు అవుతాయని మా నమ్మకంతో సూర్యాపేట నుంచి ఇక్కడికి రావడం జరిగిందండి. కానీ చెప్పండి అమ్మ, మరి ఎట్లా ఉంది ప్రజాప్రభుత్వం తీరు, ఏ విధంగా ఉంది? 6 గ్యారంటీలు అన్నారు, 6 గ్యారంటీల ముచ్చట ఏంటి, ఎంతవరకు వస్తున్నాయి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఇవేంటి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తా అని అంటున్నారు, కానీ ఇందులో వచ్చే సబ్సిడీలు రాయితీలు ఏమైనా పేద మహిళలకు అందట్లేదు. ఓన్లీ దానికి సంబంధించిన హెడ్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి, ఆ పొదుపు దాంట్లో మెప్నాక్ సిబ్బందికి వాళ్ళకి తప్ప మామూలు పేదవాళ్ళకి, పేద మహిళలకు అస్సలు వీటి గురించి తెలియట్లేవు, ఇవి ఇవ్వట్లేరు కూడా. అంటే ఇక్కడ వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం చెప్పింది, ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇప్పటికి దాదాపుగా 19 నెలలు అయిపోయింది. మరి రుణాలు ఎవరికి అందుతున్నాయి? వాళ్ళు మెప్నా సిబ్బంది తప్ప ఎవరికి అందట్లేదు, బయట ఎవరికి పేద మహిళలకు అందట్లేదు, రానివ్వట్లేరు. ఫస్ట్ పేద మహిళల దాకా రానివ్వట్లేరు. దాని గురించి కొట్లాడడం కోసానికి నేను ఏం బెనిఫిట్స్ ఉంటాయమ్మా ఇందులో? మొత్తం పొదుపు సంఘాలు అంటే నెలకు ఇన్ని డబ్బులు కట్టుకొని మీరు ఏదో స్కీమ్, పొదుపు ఒక 10 మందిని కలిసి పొదుపు తయారు చేసుకుంటాము. పొదుపు తయారు చేసుకుంటే ఆ బ్యాంకులో 10 మంది సంతకాలు తీసుకొని ఫోటో తీసుకుంటారు. ఇట్లా ఫోటో ఆధారం పెట్టుకొని ఇట్లా వాళ్ళు ఒక సంఘాన్ని తయారు చేస్తాం, గ్రూప్ ఇది. ఈ గ్రూప్లో 10 మంది మహిళలకు ఎలాంటి డాక్యుమెంట్స్ ఏం పెట్టుకోకుండా ఓన్లీ మహిళల కోసానికి రుణాలు ఇస్తారు బ్యాంకు వాళ్ళు. ఆ బ్యాంకు నుంచి శ్రీనిధి నుంచి ఇస్తున్నారు. ఒక SLF అని ఉంటుంది, అంటే కొన్ని సంఘాలు కలిసి ఒక సంఘబంధంగా ఏర్పడతాయి. ఆ సంఘబంధాల నుంచి కూడా తీసుకోవచ్చు. ఆ సంఘబంధాలను కలిపి TLF ఉంటుంది, TLF దాంట్లో నుంచి కూడా తీసుకోవచ్చు, అమౌంట్ తీసుకోవచ్చు దాంట్లో. కానీ అవి అన్ని రకాలుగా ఉన్నా కానీ అవి రానియట్లేరు, పేద మహిళలకి రానియట్లేరు. ఇందులో ఒక ఆమె మా దగ్గర సూర్యాపేటలో ఒక ఆమె అన్నపర్తి రాణి అని ఉంటుంది. ఆ అన్నపర్తి రాణికి ఆమె SC మహిళ, ఆమెకు అసలు ఆర్పీగా అసలు ఎక్కడ ట్రైనింగ్ పొందలేదు, ఒక శిక్షణ లేదు, కనీసం చదువు లేదు, చదువుకొని కనీసం రాయడానికి కూడా లేని పరిస్థితిలో ఉన్న మనిషిని లేదు, ఆర్పీనే. ఆమెని ఉసిగొలిపి సంఘాల మీదకి కేసులు పెట్టియడం. నా దగ్గర రికార్డు ఉంది, ఫోన్లో ఉంది, రికార్డు వినిపిస్తా. విపరీతంగా అసలు ఒక మహిళను చూడదు, ఒక సభ్యులు, ఒక అబ్బాయిని చూడదు, ఎవరైనా చూడకుండా వాళ్ళ నోటికి ఏది వస్తే అది కేసు పెడితే ఆ లంజ కొడుకులు అని ఇష్టం వచ్చినట్టు తను రాజ్యాంగ తిరుగుతూనే ఉంటుంది. ఆమెని సస్పెండ్ చేసిండు గతంలో కలెక్టర్ గారు. అయినా సరే ఈ TMC శ్వేతకు ఆమె తొత్తుగా ఉంది కాబట్టి ఆమెని అన్ని సంతకాల కింద అటు ఇటు పేపర్ల కింద పెట్టి ఆమెను మళ్ళీ దాంట్లోకి ఎక్కించిండు, ఆర్పిగా స్థానంలోకి ఎక్కించిండు. ఆమె ఒక 10 మంది మహిళలను కూడగట్టుకొని నేను యూనియన్ అధ్యక్షురాలు
నేను యూనియన్ అధ్యక్షురాలు, నేను ఇది నా మాట మీరు వినాలి అని చెప్పేసి భయభ్రాంతులకు ఇక మాటలు అవి చెప్పలేని అన్నమాట. అసలు ఆ మాటలు చెప్పడానికి మాకే ఇబ్బందిగా అనిపిస్తుంది. అట్లాంటి మాటలతోటి బాగా చిత్రహింసలకు గురి చేస్తుంది. అయితే ఆమె ఇప్పుడు ఆర్పి రాణి అనేట ఆమె ఒక SLF నుండి 10 లక్షలు వాడుకుంది. 10 లక్షల రూపాయలు తన సొంతానికి వాడుకుంటే అవి ఆమె తిన్నా కానీ ఆమె ఈ TMC శ్వేత ఏం చేసింది, ఆమెకు తొత్తు కాబట్టి ఆ TMC శ్వేత ఏం చేసింది, సంఘాల మీద వేసింది. సంఘాల సభ్యులు ఉంటారు కదా, ఒక్కొక్క సభ్యురాలు ఇప్పుడు ఇట్లా ఉన్నారు కదా, ఈ సభ్యురాళ్ళ మీద వేసి ఒక మనిషికి 2500 రూపాయల చొప్పున వేసి కట్టించారు. 10 లక్షలు కట్టించారు. కట్టించినప్పుడు ఈ ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎట్లా పోతున్నాయి, వీళ్ళు ఆల్రెడీ పొదుపు చేసుకొని ఉన్నారు. ఆమె తిన్న పైసలు ఆమె మహిళలకు అందకుండా మళ్ళీ వాళ్ళతోటే కట్టిపించింది. ఇక ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు రాయితీలు మొత్తం అలాంటి సభ్యులకే చేరుతున్నాయి. ఇది పరిస్థితి. అంటే సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించిన మహిళా సాధికారత నిధి కింద ఇక్కడ మాత్రము రాష్ట్ర ప్రభుత్వం మాత్రము ఎంతో గొప్పలు చెప్పుకుంటున్నది. అంటే మహిళలను కోటేశ్వరాలను చేస్తామని. కానీ వీళ్ళు ఇచ్చేది మాత్రము ఈ లోన్స్లలో మాత్రము మహిళలకు ఇచ్చే లోన్లలో మాత్రం కొంతమంది మాత్రమే లబ్ధి చెందుతున్నారు అని చెప్పేసి ఇక్కడ ఒక మహిళ మనకు చెప్పడం అనేది జరిగింది. ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాలు కూడా ఎక్కడ కూడా రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇప్పటికి దాదాపుగా 19 నెలలు అయినప్పటికీ కూడా ఇస్తామని చెప్పిన ఈ పార్టీ ఇప్పటి వరకు ఇవ్వలేదు అని కూడా చెప్పారు. అంటే TMCగా పనిచేస్తున్న ఈ శ్వేత మాత్రము అక్కడ ఉండే సభ్యుల పైన మాత్రం ఆమె ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండి కూడా ఇక్కడ ఇంట్లో సభ్యత్వం తీసుకొని వీళ్ళను చిత్రహింసలు పెడుతుంది. అంటే ఈ మహిళా గ్రూపులలో మాత్రం ఆమె అరాచకం ఉంది అని చెప్తున్నారు. ఆమెతో పాటు ఆర్సీ అనే ఒక రాణి అనే ఒక ఆర్బీ అనే ఒక రాణి, అంటే ఆమె పోస్ట్ అది. అక్కడ ఆ రాణి అనే మహిళ కూడా ఆమెకు ఇద్దరికి మధ్యలో ఒప్పందాలు కుదిరించుకొని, అంటే ఇక్కడ ఎవరి అయితే ఈ డ్రాకర్ గ్రూప్లో మహిళల డబ్బులు ఉంటాయో వాటిని కూడా వాళ్ళ ఖాతాలకు వేసుకొని వీళ్ళతోనే కట్టిపించిన పాపాన ఉంది అని చెప్పేసి ఇక్కడ ఆమె స్పష్టంగా చెప్పడం అనేది జరిగింది. అంటే ఇలాంటి వాళ్ళపైన ఈ విషయాలపైన చాలామంది అక్కడ ఉండే అధికారులకు కలెక్టర్లకే కావచ్చు, మళ్ళీ ఈ సంబంధించిన ఈ గ్రూపులకు సంబంధించిన అధికారుల దగ్గరకు పోయినా కానీ ఎవరు కూడా న్యాయం చేయకపోవడంతో ఈరోజు ప్రజావానికి వచ్చి దరఖాస్తు చేస్తున్నామని చెప్పారు. అక్కడ ప్రధానంగా గౌసు ప్రసాద్ అనే వాళ్ళు అంటే ఈ సమస్యను వాళ్ళే ముందుండి నడిపిస్తున్నారు, వాళ్ళే అంటుండి వీళ్ళు చేయిస్తున్నారు అని చెప్పేసి కూడా అధికారులు వాళ్ళు, అంటే ఇది గ్రూపు సంఘాలకు సంబంధించిన అధికారులు కాబట్టి వాళ్ళు ప్రశ్నిస్తే మమ్మల్ని తీసేయడానికి దొంగ సంతకాలు కలెక్టర్నే తప్పుదోవ పట్టిస్తున్నారు. కలెక్టర్ దగ్గరికి ఒక మహిళ ఇప్పుడు నేను సంతకం పెట్టక ముందుకే నేను పెట్టినట్టుగా అందులో దొంగ సంతకం పెట్టి వాళ్ళే తీసుకుపోయి కలెక్టర్ని కూడా ఒక IAS అధికారిని కూడా తప్పుదోవ పట్టిస్తుంది ఈ ఆర్పి రాణి. ఆర్పి అనే అరాచకం మాత్రం అనేది ఇంతంత లేదు అని చెప్పేసి మహిళలు చెప్తున్నారు. అంటే 4G కూడా చేస్తుందామే, చేసి డబ్బులు తీసేసుకొని గ్రూప్లో ఎవరైతే సభ్యురాలు ఉంటారో ఆ మహిళల పైన పెట్టేసి ఆ డబ్బులను ఆమె ఖాతాలో వేసుకొని వీళ్ళిద్దరు చేస్తున్నది ఇంతంత కుంభకోణం కాదు అని చెప్పేసి కూడా మహిళలు చెప్తున్నారు. అంటే కింది స్థాయిలో ఉండే గ్రూపులలో పనిచేసే ఏ మహిళకి కూడా ప్రభుత్వం ఇచ్చే బెనిఫిట్స్ అందనీయకుండా వీళ్ళు అడ్డుపడుతున్నారు సూర్యాపేట మున్సిపాలిటీలో అని చెప్పేసి కూడా ఆమె ఇక్కడ ఈరోజు వచ్చి కంప్లైంట్ చేస్తున్నాము. ఎందుకంటే అక్కడ కలెక్టర్ నుంచి కూడా వాళ్ళకి ఎలాంటి చర్యలు తీసుకోలేదు కాబట్టి వాళ్లకు అండదండలు ఉన్నాయి కాబట్టి పెద్దవాళ్ళ ఉన్నాయి కాబట్టి చేయలేదు అని చెప్పేసి ఈరోజు ఇక్కడ వచ్చేసి ప్రజాభవన్లో ఇస్తే మాత్రం ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనుకొని ఇక్కడ రావాల్సి వచ్చింది. ఇస్తున్నాము. ఇప్పటికైనా వీళ్ళపైన కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పేసి కూడా ఆమె డిమాండ్ చేయడం అనేది అయితే జరిగింది. కెమెరా పర్సన్ రఘుతో హరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.